ట్రాక్ మీద నుంచి. రైల్వే ట్రాకా? రైల్వే ట్రాక్ మీద నుంచి. ఏంటి? మంగళగిరి బ్రిడ్జి కింద లెవెల్ క్రాసింగ్ రైల్వే ట్రాక్ మీద ఉన్నాను. కాసేపట్లో ఈ ట్రాక్ మీద అమరావతి ఎక్స్ప్రెస్ వస్తుంది. దానికంటే స్పీడ్ గా నువ్వు ఇక్కడికి వస్తేనే నన్ను కాపాడుకోగలవు, లేకపోతే నేను బాయ్. చిక్కు బుక్కు రైలే. అక్కడ ఉంది. చెప్పేది విను అరుణ. నీకేం కావాలి? నేనేం చేయాలి చెప్పు చెప్పు. నువ్వు ఆగమ్మా, దండం పెడతారా బాబు అని చెప్పినట్టు చేయరా బాబు. అబ్బా తల్లి సాధించావు, రెస్టారెంట్ కి వచ్చాం. ఇప్పుడు విషయం చెప్పు. నువ్వు త్వరగా వచ్చి రైలు రక్షించావు, లేకపోతే అది పడిపోయేది. అబ్బా విషయం చెప్పరా. అది కాదురా, ఒక్క పిల్లవే. నిన్న రాత్రి కల్లో నిన్ను రెస్టారెంట్ కి రమ్మని చెప్పాను, నువ్వు రానన్నావు. అది కరెక్టా రాంగ్ అని టెస్ట్ చేశాను. ఐ వన్. ది డ్రీమ్ ఇస్ రాంగ్ రా. ఏమే వివేక్ గ్లామరు చాలా నేటివిటీగా ఉంటుంది కదే. అతని తల్లో వంకి చాలా స్టైల్ గా ఉంటుంది. బారా సీజర్. సీజర్ ఎందుకురా? కత్తిరించుకోవడానికి. నాకు తెలీదా మేడం? థ్యాంక్ యూ. రేయ్ నా వంకి ఎదురా. కొంకికి తగిలించడానికి వెళ్ళింది. ఇదిగో ఏంటి, మీరే చెప్పారుగా వివేక్ వంకి బాగుందని. దాన్ని కట్ చేసిన వెంట్రుకలు కూల్ డ్రింక్ లో కలుపుకొని తాగండి. ఇదిగో అందరికీ చెప్తున్నాను, అతని కాపీ రైట్స్, లవ్ రైట్స్, నవ్వు రైట్స్, టోటల్ గా వరల్డ్ రైట్స్ నావే. ఎవరైనా కన్నెత్తి చూసారో మొత్తం కత్తిరిస్తానా? ఎప్పటికైనా అర్థమైందా? ఆ అమ్మాయి సిజర్ ఎంత కడిగిందా? టైం అవుతుంది, అది ఇంక రాలేదేంటే? ఒరే సుబ్బి, దాని సంగతి తెలిసి కూడా దానికి చెప్పకుండా ఈ పెళ్లి చూపులు ఏర్పాటు. రేపు వాళ్ళు అమెరికా వెళ్ళిపోతారు, నీకోసం కూర్చుంటారేమిటే? అది వచ్చి ఈ పెళ్లి చూపులు ఏర్పాటు చూసిందంటే ఇవాళ వాళ్ళకో మనకో మూడింది. అది దోసకాయ పచ్చడి చేయమంటే నేను ఉల్లిపాయ పచ్చడి చేశానని నా గుండు కొరిగించేసింది. ఒరే నా మీద కోపంతో మీసం మెలేసావని నిద్దట్లో నీ మీసం కట్టి తెచ్చుకో. వస్తామండి. ఒక్క నిమిషం కూర్చోండి, వచ్చేస్తుంది. వచ్చింది, చెప్పింది, వెళ్ళింది. ఆల్రెడీ మీ అమ్మాయి ఎవరినో ప్రేమించిందంటగా. వేళకోళంగా ఉంది మమ్మల్ని చూస్తుంటే. ఇదే అమెరికాలో అయితే $3 కోట్ల సూట్ వేసి ఉండేవాడిని. గొప్ప సంబంధం. అరుణ ఏమిటా వేళకోళం? వేళకోళం కాదే. మరి వాళ్ళకి ఎందుకు అలా చెప్పావు? నిజమే కదా చెప్పాను. ఆ డాడీ ఏమిటా నిజం? నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, అతన్నే పెళ్లి చేసుకుంటాను, అదే కదా చెప్పాను. ఎవరా అబ్బాయి? ఆహా, ఇలాంటి ఇంపార్టెంట్ మ్యాటర్స్ అన్ని అకేషన్ లో చెప్తే బాగుంటుంది. రేపు అతని బర్త్డే, రేపు చెప్తాను. కాబోయే అల్లుడికి మీరు హ్యాపీ బర్త్డే చెప్పండి. కాబోయే భార్యగా నేను హ్యాపీ ఫీల్ అవుతాను. ఆహా. లలలా లలలా లలలా. ఇది గుప్తుల కాలం నాటిదా, శాతవాహన కాలం నాటిదా? నెత్తి మీద కుండుంది కాబట్టి గోలుకొండదే. ఇది కొండపల్లిదిరా, చెక్క బొమ్మ. అది అలా అర్థం చేసుకో. అర్థం చేసుకున్నాను. ఏంటి నువ్వు? చాలా టైర్డ్ గా ఉందిరా. ఆహా, మా నాన్న ఏదో పెళ్లి సంబంధం డిసైడ్ చేసి రేపు నిశ్చితార్థం అని చెప్పాడు. అందుకే చెప్పకుండా ఇక్కడికి వచ్చేసాను. ఇది హాస్టల్, అల్లరవుద్ది. అల్లరైతేనే మన పెళ్లి అవుద్ది. మీ నాన్న పోలీస్ కంప్లైంట్ ఇస్తే జైల్లో 7 ఏళ్ళు మా బతుకు బ్లాక్ కలర్ అయిపోద్ది. ఒరేయ్ అసలు నీకు అది లేదురా బుద్ధి. ఓహో, మిడ్ నైట్ వచ్చాను, అన్నం తినకుండా వచ్చాను, ఏదైనా బిర్యానీ తేవాలన్న బుద్ధి లేదు నీకు? హలో, మీ మిడ్ నైట్ ఫ్యామిలీకి మిడ్ నైట్ బిర్యానీ తెచ్చే సర్వెంట్ లాగా కనబడుతున్నానా? అసలు నీకు అదుందా? టైం సెన్స్. నీకు నేను చెప్పి ఎంతసేపు అయింది, ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? వెళ్ళు, వెళ్ళితే వెళ్ళు. లేట్ అయినా పర్లేదు, మెల్లగరా. అర్థం చేసుకోడు. అవునా? ఇలా చూడు. బాత్రూమ్ ఎక్కడ? ఇక్కడండి. బాత్రూమ్ అక్కడ ఉంది, అక్కడ ఉంది. స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. నో, దిస్ ఇస్ టూ మచ్, దిస్ ఇస్ టూ మచ్. అరుణ, బాత్రూమ్ అక్కడ ఉంది, అక్కడికి వెళ్ళు. వద్దు వద్దు. వెళ్ళి స్నానం చేయి. బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేయి. సరుకులన్నీ తీసుకురావాలి.
ఆ. గ్యాస్ స్టవ్ కొనాలి ఓ. పాలవడొస్తాడా ఎవరు వదిలించుకోవడం అన్ని నేనే ఈ చూసుకోవాలి రాత్రికి అదేం కుదరదు గానీ తెల్లారేదాకా నీ శీలాన్ని కాపాడుకో. తెల్లారాక ఓ అద్భుతమైన ట్రిక్ ప్లే చేసి దాన్ని బయటికి పంపించేస్తా. ఏ సోప్ ఎక్కడ నేను వెళ్ళి చూస్తాను ఉండు. కొంచెం బయట ఉండరా. అంతేరా లేడీ ఇన్నో ఫ్రెండ్ అవుటా నీ అబ్బా. హలో ఒరే నేనురా అరుణ వాళ్ళ ఫాదర్ లాగా నా మిమిక్రీతో ఇరగదీస్తాను. ఓసారి అరుణకివ్వు. అరుణ మీ నాన్న మాట్లాడుతున్నారు. నాన్న నేను ఇక్కడ ఉన్నట్టు ఆయనకి ఎలా తెలుసు? ఆ కమల్ గారు చెప్పుంటాడు, నేను చూసుకుంటాను. నువ్వు మాట్లాడు మాట్లాడు. హలో అమ్మా అరుణ, ఏమిటమ్మా చిన్నపిల్లల అక్కడికి వెళ్ళిపోయావు? ఏదో పెళ్లి కదా ఆలోచించుకో అని చెప్తావు, కాదంటే అడు చెప్తావా? సరే సరే, మీ పెళ్లికి నాకేం అభ్యంతరం లేదు. ఆ అబ్బాయిని తీసుకుని వచ్చేసాయి. పురోహితుని పిలిపించండి రా, ముహూర్తాలు పెట్టించేద్దాం. ఇదిగో చూడమ్మా, మీ నాయనమ్మ మాట్లాడుతుందట. అమ్మాయి నానమ్మా ఏమిటమ్మా ఇంత పని చేసావు? నా గుండె ఆగిపోయినంత పని అయిందమ్మా. త్వరగా మీరు వచ్చేయండి అమ్మా. అబ్బాయి దగ్గరికి వెళ్తున్నానని చెప్తే మైసూర్ పాకం చేసి ఇచ్చేదానిగా. మీ ఇద్దరికి ఉప్పు మిరపకాయలతో దిష్టి తీయాలి. అబ్బాయిని తీసుకురా తొందరగా. థ్యాంక్ యూ డాడీ. మీరు ఇంత ఈజీగా మా మ్యారేజ్ కి పర్మిషన్ ఇస్తారని నేను అనుకోలేదు. మీ ఫోన్ విని నేను ఎంత థ్రిల్ అయిపోయానో తెలుసా? ఏంటి, నేను నీకు ఫోన్ చేశానా? నాన్నమ్మ కూడా మాట్లాడిందిగా. ఇదిగో మీ గొడవల్లోకి నన్ను లాక్కండి. ఫోన్ సౌండ్ వింటేనే నా గుండెలు దడదడలాడతాయి. అయినా నేనెప్పుడు ఫోన్ చేశానా నీకు? చూడండి, మీరు ఫోన్ చేయని మాట నిజమే, తనకి ఫోన్ వచ్చిన మాట నిజమే. మీ ఇద్దరి వాయిస్లు మా ఫ్రెండ్ చేత మిమిక్రీ చేయించి మీరు చేసినట్టుగా అరుణకు ఆ ఫోన్ చేయించింది నేనే. ఐఎమ్ సారీ అరుణ. ఏంటి మిమిక్రీ చేయించావా? నాన్న ఫోన్ చేయలేదా? ఎందుకలా చేసావు? లేకపోతే హాస్టల్ నుంచి నువ్వు ఇక్కడికి వస్తావా? నిన్ను తీసుకురావడానికి ఈ డ్రామా ఆడాల్సి వచ్చింది. నేను హాస్టల్కి రప్పించడం కోసం లవ్ మిమిక్రీ చేశాడు, హాస్టల్ నుంచి ఇక్కడ రప్పించడం కోసం నా వాయిస్ మిమిక్రీ చేశాడు. అంత డ్రామా. నేను హాస్టల్కి రప్పించాడు, అందరికీ తెలిసేలా చేశాడు. నిన్ను పక్కన పెట్టుకుని అసభ్యంగా ఫోటోలు కూడా తీయించే ఉంటాడు. నీ కూతురికి నేను తప్ప వేరే దిక్కు లేదు, నాకు ఇచ్చి చెయ్యి, లేదా నీ లక్షలు ఇవ్వు, నీ ఆస్తులు రాయి, లేకపోతే నీ పరువు తీస్తాను అని నన్ను బ్లాక్ మెయిల్ చేయడానికి నేను ఇక్కడ తీసుకొచ్చుంటాడు. మిస్టర్ సుబ్బారావు, అలాంటి ఆలోచనే ఉంటే ఇలా ఇక్కడికి తీసుకొచ్చేవాడినే కాదు, తన్ని పెళ్లి చేసుకుని నీకు ఫోన్ చేసేవాడిని. నువ్వే నా కాళ్ళ దగ్గరకు వచ్చేవాడివి. అవును, అలాగే చేసుండాల్సింది. అనవసరంగా తీసుకొచ్చావు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. పద. ఎక్కడికి? డాడీ షట్ అప్. నిన్ను షూట్ చేసి నేను షూట్ చేసుకుంటాను కానీ వాడితో మాత్రం నేను వెళ్ళాలనుకోను. చంపడం చావడం కాదండి, బతకనివ్వండి. అది జీవితం. ఒక స్నేహితుడిగా తన్ని తీసుకొచ్చి మీకు అప్పచెప్పాను. ఒక తండ్రిగా తన భవిష్యత్తు ఎలా ఉండాలో మీరు చూసుకోండి. డాడీ, నేను చచ్చినా సరే వివేక్ తోనే ఉంటాను. నేను ఒప్పుకోను. నా లైఫ్ డెసిషన్ గురించి మీ పర్మిషన్ నాకు అక్కర్లేదు. నా లైఫ్ ప్రిస్టేజ్ గురించి నా అంతరాత్మ పర్మిషన్ కావాలి. ఐ డోంట్ కేర్. యు హావ్ టు కేర్. నువ్వు పిచ్చిలో అర్థం చేసుకోవట్లేదు. వాడు నిన్ను ప్రేమించినట్టు నటించి నిన్ను వంచి బలిపశులు చేసి నా ఆశని కాజేయాలని చూస్తున్నాడు. బ్లడీ రాంగ్. మైండ్ యువర్ టంగ్. మన పెళ్ళిన తర్వాత తనే నేరుగా వచ్చి పెళ్ళెందుకు చేసుకున్నావు, ఎలా చేసుకుంటావని అబ్బా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. ఒక్క మాట చెప్పండి, ఏంటి? మీరు తనని ప్రేమించలేదా? లేదు, ఒక స్నేహితురాలుగా అంతకంటే ఎక్కువగానే ఇష్టపడ్డాను. పిచ్చిది, అది తెలియక ఇప్పటికీ మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంది. మొగుడిని ఇంకో ఆడది ప్రేమిస్తోందంటే ఇంత ఈజీగా తీసుకునే పెళ్ళాన్ని నిన్నొక్కదాన్నే చూస్తున్నాను. అమ్మా, విడిపోయారని ఆయనకు తెలుసు గాని ఇంత వికృతంగా విడిచిపెట్టకుండా తన చుట్టూ తిరుగుతోందని ఆయనకు తెలీదు. ఈ పరిస్థితుల్లో నువ్వే ఆదుకోవాలి. పెద్దమ్మా, స్వార్థం నుంచి పుట్టిన భూతము ప్రేతము అయితే ఇంత మహాశక్తి కాదు. ప్రేమ నుంచి పుట్టిన ప్రళయం కనుకే సృష్టి ధర్మాన్ని ఎదిరిస్తోంది. దైవశక్తి కూడా తనని ఎదిరించలేకపోతుంది. ఆ జీవితం ఎక్కడ ఆగిపోయిందో తెలిస్తే ఆమె ప్రేమ శక్తి ఎంత గొప్పదో నీకే తెలుస్తుంది. ఆమె పట్టుదల, అభిమానం ఆఖరి క్షణం వరకు అతన్ని విడిచిపెట్టలేదు. ఆయన లేరమ్మా. ఎక్కడికి వెళ్ళారు? ఊరు వెళ్ళడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళారమ్మా. అమ్మయ్యా, ఇప్పుడు దొరికా.
వివేక్ నాకు ఇష్టం లేకుండా మా నాన్న నా పెళ్లి చేస్తున్నారు. నీకోసం కళ్యాణ మండపం వెనక నుంచి వచ్చేసాను. వాళ్ళు వచ్చేస్తారు. పద మన ఇద్దరం ఇక్కడి నుంచి ఎటన్నా వెళ్ళి పెళ్లి చేసుకుందాం. వివేక్ నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వు వినవేంటి? నా మాట విను వివేక్.